ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి, అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా తిరుమల శ్రీవారి ఏ దర్శనం టికెట్స్ కి ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి, 2026 న్యూ రూల్స్ ఏంటి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. ముందుగా ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్. తిరుపతి అర్బన్, రూరల్ అండ్ చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు, అలాగే తిరుమల లోకల్ భక్తులందరూ ఏప్రిల్ 18వ తేదీ శనివారం రోజుకు సంబంధించి లోకల్ కోటాలో అంగప్రక్షణం సేవా టికెట్స్ కి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఈ రోజు అనగా ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ దీనిని గమనించుకొని, ఎవరైతే ఏప్రిల్ 18వ తేదీ శనివారం రోజు శ్రీవారి ఆలయంలో అంగప్రక్షణం సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ అంగప్రక్షణం సేవకి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని సాయంత్రం 5 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే అంగప్రక్షణం సేవకి లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరూ కూడా ఒక్కొక్క పర్సన్ కి 500 రూపాయల చొప్పున అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత శనివారం రోజు మీరు తిరుమలలో అంగప్రక్షణం సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం మీరు పే చేసిన 500 రూపీస్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా రీఫండ్ అవడం జరుగుతుంది. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 15వ తేదీ బుధవారం రోజున 77,077 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,241 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,47,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 18 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ జూలై నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఏ దర్శనం టికెట్స్ కి ఎన్ని రోజుల టైం గ్యాప్ ఉండాలి, 2026 న్యూ రూల్స్ ఏంటి చెప్పండి అని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్స్ ద్వారా అడుగుతున్నారండి. సో భక్తులందరికీ కూడా దర్శన టైం గ్యాప్ గురించి ఈ వీడియోలో ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో వన్స్ ఒక్కసారి మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ మీరు ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి.
ఈ 180 రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లక్కీ డిప్ లో ఆ సేవకి సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ మొదటి గడప సేవలో పాల్గొంటారు ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ 2026 జనవరి నెల నుంచి కూడా ఆన్లైన్ లక్కీ డిప్ కి తిరుమలలో ఆఫ్లైన్ లక్కీ డిప్ కి టీటీడీ వారు లింకప్ చేయడం జరిగిందండి. అంటే ఎవరైతే ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు తిరుమలకు వచ్చి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కంపల్సరీ 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి లింకప్ అనేది జనవరి నెల నుంచి టీటీడీ వారు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవం, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పవిత్రోత్సవం, పుష్పయాగం, ఇలా ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్నా మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 6 నెలల గ్యాప్ ఆన్లైన్ లో మీరు టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, తిరుమలకు వచ్చి ఆ ఆర్జిత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకున్న తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ వర్చువల్ సేవా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్ ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 4 నెలలు అనగా 120 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. గతంలో ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎలాంటి టైం గ్యాప్ ఉండేది కాదండి. కానీ లాస్ట్ 4 మంత్స్ నుంచి కూడా వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కూడా టీటీ వారు 4 నెలల టైం గ్యాప్ అనేది అమలు చేస్తూ ఉన్నారు. దీనిని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. భక్తులు ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏ దర్శనం టికెట్ అయినా ఈ టైం గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, తిరుమలకు వచ్చి ఆ టికెట్ ద్వారా ఏ తేదీలో అయితే మీరు స్వామి వారిని దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి ఆ టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తున్న శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులకి ఎలాంటి టైం గ్యాప్ లేదు. మీరు అమౌంట్ పే చేసి ఈ టికెట్స్ ని బుక్ చేసుకొని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అంటే ప్రతి రోజుకి సంబంధించి మీరు 10,000 రూపాయలు డొనేషన్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని కంటిన్యూస్ గా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కానీ కరెంట్ డే కింద ఏ రోజుకు ఆ రోజు రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే మాత్రం 7 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అంటే 3 నెలల ముందుగా రిలీజ్ చేసే శ్రీవాణి టికెట్స్ కి ఎలాంటి గ్యాప్ లేదు. కరెంట్ డే కింద రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి మాత్రం 1 వీక్ అంటే 7 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ ఈ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల అకామిడేషన్ ని వన్స్ ఒక్కసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ తిరుపతి తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఆన్లైన్ అకామిడేషన్ కి తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ కి టీటీడీ వారు లింకప్ చేయడం జరిగింది. వన్స్ ఒక్కసారి మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ తో ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకున్నారు అనుకోండి, 30 రోజుల లోపు మీరు తిరుమలకు వచ్చి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందడానికి లేదు. సో ఆన్లైన్ అకామిడేషన్ కి ఆఫ్లైన్ అకామిడేషన్ కి టీటీడీ వారు లింకప్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని మీ ఆధార్ నెంబర్ తో వన్స్ తీసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకోవడానికి కంపల్సరీ 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక
ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా వైకుంఠం 2 ద్వారా ఫ్రీ దర్శనంకి అంటే ధర్మ దర్శనంకి వెళ్లే భక్తులకి మాత్రం ఎలాంటి టైం గ్యాప్ లేదండి. మీరు ప్రతిరోజు కూడా ఏ టికెట్స్ లేకుండా వైకుంఠం 2 ద్వారా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ ఆన్లైన్ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి. ఏ తేదీలో అయితే మీరు తిరుమలకు వచ్చి వారం రోజుల పాటు ఆ సేవలో పాల్గొంటారు, చివరి రోజు మీరు ఏ తేదీ అయితే సేవ చేస్తారో ఆ తేదీ నుంచి 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, మీరు వన్స్ ఒక్కసారి దర్శనం టికెట్ అయినా సేవా టికెట్ అయినా బుక్ చేసుకున్నారు అంటే ఆ టికెట్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. సో మీరు దర్శనంకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ టైం గ్యాప్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుందండి. దీన్ని గమనించుకోగలరు. అండ్ ఇంకొకటి, మీరు సేమ్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటేనే ఈ టైం గ్యాప్ అనేది వర్తిస్తుందండి. సేమ్ దర్శనం టికెట్ కాకుండా వేరు వేరు దర్శనం టికెట్స్ అంటే మల్టిపుల్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఒకే భక్తుడు ఒకే నెలలో 4 లేదా 5 సార్లైనా స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, అంగప్రేక్షణం సేవా టికెట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవా టికెట్స్, వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్, ఇలా మల్టిపుల్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని మీరు స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శన వివరాలను ఇంకా ఏ దర్శనాలకు ఎన్ని రోజుల టైం గ్యాప్ ఉండాలి అనే పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.